ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. వీరిద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇక దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లయింది. ఇలా ఉండగా రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. కాగా అంతలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. దీంతో ఆయన తన తీర్పును వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అటు స్పీకర్ సంచలన తీర్పిచ్చారని మనం చెప్పాలి. వీరిద్దరి పిటిషన్లు డిస్మిస్ చేస్తూ అటు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఇది అంశం పైన అటు ఏదైతే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల తీర్పుని వెలువరించడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు వీరిద్దరి నిర్ణయం ఏదైతే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో వారి పిటిషన్ కొట్టివేస్తున్నట్టు కూడా ప్రకటన చేయడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒక ఇంత పెద్ద దుమారం రేపుతున్నాయి అనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. దాంతోపాటుగా ఏదైతే స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూడా అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ప్రజాస్వామ్యంపై ఇది బహిరంగ దాడి అంటూ ఒక పార్టీ నుంచి బీఫామ్ ద్వారా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఎలా పార్టీ మారలేదంటూ కూడా ఎలా చెప్తున్నారంటూ కూడా ఆయన స్పీకర్ని ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ అంశం పైన తాము లీగల్గా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే స్పీకర్కి అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము పార్టీ మారలేదంటూ కూడా చెప్పడం జరిగిందని, దాంతోపాటుగా వారి అకౌంట్ల నుంచి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అవుతున్నాయంటూ కూడా ఏదైతే పలు ఆధారాలను కూడా వారు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే దానం నాగేందర్ కూడా ఈ అంశం మీద ప్రకటన చేయడం జరిగింది. తాను పార్టీ మారలేదు, ఎప్పుడు కూడా పార్టీ తనకు విప్ జారీ చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తాను కేసీఆర్కి జవాబుదారీగా ఉంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా కడియం శ్రీహరికి సంబంధించి కడియం శ్రీహరి కొద్ది రోజుల క్రితం కూడా మాట్లాడుతూ తాను పార్టీ మారలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ దానం చేసినటువంటి వ్యాఖ్యలు కొద్దిసేపటి క్రితం స్పీకర్ తీర్పు రాకముందు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక ఇంత రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయని కూడా మనం చెప్పాలి. ఒక రకంగా రాజకీయంగా ఎలా ఉండబోతుంది ఈ తీర్పు అనేది కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూశారు. కడియం శ్రీహరి తీర్పు ఎలా ఉన్నా కూడా దానం విషయంలో మాత్రం కొంత వ్యతిరేకంగా వస్తుంది, లేకపోతే సమయం కోరే అవకాశం ఉంటుందని కొద్దిసేపటి క్రితం వరకు కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్పీకర్ ఈ నిర్ణయంతో కూడా దానం పైన ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది కూడా పటాపంచలు అయిపోయింది. ఖచ్చితంగా వీరిద్దరికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ రావడం జరిగింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ వచ్చినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఏదైతే తాము బీఆర్ఎస్ పార్టీ వర్షన్ చూస్తే మాత్రం తాము వారి పార్టీ మారినట్టు ఆడియో క్లిప్పింగ్స్ ఇవ్వడం జరిగింది, వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వడం జరిగింది, ఫొటోస్ ఇవ్వడం జరిగింది, పేపర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది, వీడియోస్ ఇవ్వడం జరిగింది, న్యూస్ ఛానల్లో ప్రచురితమైనటువంటి ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్ వీరిద్దరి విషయంలో ఎలా కొట్టివేస్తారు. ప్రధానంగా దానం నాగేందర్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద లీగల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా తాము లీగల్గా వెళ్తాం, ఖచ్చితంగా ఈ 10 ప్రాంతాలలో కూడా ఎన్నికలు రావాల్సిందే అంటూ కూడా వారు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. చూడాలి రాజకీయంగా కూడా ఎలాంటి దుమారం రేపబోతుంది ఈ అంశం సంబంధించి కూడా వేచి చూడాలి మనం. వంశీకృష్ణ, అయితే బీఆర్ఎస్ చూపెట్టిన ఆధారాలను స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదా?
ఖచ్చితంగా ఏదైతే స్పీకర్ తెలిపినటువంటి అంశాలు చూస్తే మాత్రం వారు మాట్లాడినటువంటి ఈ ఏదైతే ప్రధానంగా ఏదైతే వారు ఇచ్చినటువంటి ఆధారాలు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆధారాలను స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్పీకర్ తీర్పుని తాము ఖండిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తాము ఇన్ని ఆధారాలు ఇచ్చినా కూడా స్పీకర్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పైన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ అంశం పైన ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క స్పీకర్ తీర్పుకు సంబంధించి చూస్తే మాత్రం వారు పార్టీ మారినట్టు తమ వద్ద ఏదైతే సరైన ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మరోపక్క దానం నాగేందర్ వ్యాఖ్యలు కావచ్చు, దాంతోపాటుగా కడియం శ్రీహరి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో కూడా తాము పార్టీ మారలేదంటూ కూడా అటు స్పీకర్కి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ పేపర్ క్లిప్కి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి కూడా తాము లీగల్గా ముందుకు వెళ్తాము అంటూ కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన తాము మరిన్ని ఆధారాలతోటి హైకోర్టుకు వెళ్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద రాజకీయంగా మాత్రం స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద దుమారం చెప్తున్నాయి. ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో మాత్రం కొంత ఫలితం వేరే విధంగా ఉంటుందని అందరూ ఆశించారు. దాంతోపాటుగా ఏదైతే లేకపోతే సమయం కోరుతారా అనేది కూడా ఆశించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అటు దానం నాగేందర్ పైన అటు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి వీరిద్దరు అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. కడియం శ్రీహరి మీద మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పిటిషన్ వేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో వారిద్దరు అడ్వకేట్స్ మధ్య స్పీకర్ వారి తీర్పును వెలువరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వంశీకృష్ణ, అయితే రేపు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుంది. మరి ఏంటి ఈ ఆధారాలు ఇవే చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే రేపు సుప్రీంకోర్టుకి సంబంధించి ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఈ స్పీకర్ తీసుకున్నటువంటి నివేదికను అటు సుప్రీంకోర్టుకి సమర్పించాలి కాబట్టి స్పీకర్ కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రధానంగా ఈ నిర్ణయాలు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల పైన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నిటిని కూడా ఒక నివేదిక రూపకంగా అటు సుప్రీంకోర్టుకి స్పీకర్ నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. తదుపరి స్పీకర్కి ఏదైతే స్పీకర్ నుంచి సుప్రీంకోర్టుకి నివేదిక వెళ్ళిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తుందా అనేది కూడా చూడాలి. కానీ మొత్తం మీద కొద్ది రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తే మాత్రం ముందుగా తాము హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో మాత్రం అన్ని ఆధారాలు కూడా సమర్పిస్తాము, ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు పడేంత వరకు కూడా తాము లీగల్గా పోటీ చేస్తూ ఏదైతే పోరాటం చేస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం అందిస్తున్నాము. ఈ 10 ప్రాంతాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాల్సిందే అంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద స్పీకర్కి ఇప్పటికే సుప్రీంకోర్టు పలు దఫాలుగా ఏదైతే అనేక దఫాలుగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. చివరిగా ఈ రోజుతోటి కూడా ఆయన ఈ 10 మంది అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. రేపు సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించబోతా ఉన్నారు. తదుపరి సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలా లీగల్గా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా మనకి ఇవాళ మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశం పైన స్పందించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన పత్రికా ప్రకటన ద్వారా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లయింది. ఇలా ఉండగా రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. కాగా అంతలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. దీంతో ఆయన తన తీర్పును వెల్లడించారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. వీరిద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, 10 మంది ఎమ్మెల్యేలతో దానం నాగేందర్ అలాగే 10 మంది ఎమ్మెల్యేలలో కూడా దానం అలాగే కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం అయితే కీలకంగా మారింది. మరి వారిలో మొత్తం 10 మందికి ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మరి ఏంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ సిచ్యువేషన్ తో? గుడ్ మార్నింగ్ అనుష. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. మొత్తంగా కూడా గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్లారు, కాంగ్రెస్ అధికార పార్టీకి వెళ్లారని చెప్పేసి వారిపై అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి ఒకవైపు స్పీకర్ కు మరోవైపు సుప్రీంకోర్టు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఒకవైపు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. గత కొద్ది రోజులుగా కూడా ఒకవైపు స్పీకర్ కావచ్చు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. పలు సందర్భాల్లో కూడా స్పీకర్ తీరు పైన కూడా హైకోర్టు కొంత కీలక వ్యాఖ్యలు కొంత తీరమైన పరిస్థితి కనపడింది. ఎందుకంటే ఎన్ని రోజుల సమయం కావాలి, సో నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట గడువులోపు ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే పైన అనర్హత పిటిషన్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే కూడా స్పీకర్ కు కొంత హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అయితే అది కొద్దిగా నెలల నుంచి స్పీడప్ అందుకుని విచారణ వరుసపెట్టి ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపు పార్టీ మారని ఆరోపణలు చేస్తున్నారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ గారు స్పీకర్ విచారణ. సో దఫలవారీగా దాదాపుగా 8 మందికి 10 మంది ఎమ్మెల్యేలు దాటితే అందులో 8 మంది ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇప్పుడు తాజాగా కూడా అందరి దృష్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారినటువంటి ఇద్దరి వ్యవహారం. ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు, అందులోనూ ఇద్దరు సీనియర్ మంత్రులుగా పనిచేస్తాం, గతంలో మంత్రులుగా పనిచేస్తాం తరఫున ఇద్దరు కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేందర్ విషయంలో మొత్తంగా కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠ ఉండేది. ఎందుకంటే మిగతా 8 ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు వ్యవహారంలో కొంత ఒక రకమైన వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే వీళ్ళిద్దరిది మాత్రం కొంత సంచలనంగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా గత లోక్సభ ఎన్నికల్లో వీళ్ళిద్దరు వ్యవహార శైలి, ఒకరేమో తన కూతురికి సంబంధించి పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి తన కూతురికి ఎన్నికల సందర్భంలో ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, తన కూతురు కడియం కాంగ్రెస్ గెలిపించండి అని చెప్పి ప్రచారంలో బాహాటంగా పాల్గొన్న పరిస్థితి ఉంది. అదొకటి. ఇక మరొకటి దానం నాగేందర్ చాలా అత్యంత కీలకమైనది. అందరి దృష్టి కూడా దానం నాగేందర్ దృష్టిలో ఖచ్చితంగా ఏదో ఒక సంచలన నిర్ణయం ఉండబోతుంది అని చెప్పేసి అనుకున్నారు. ఖచ్చితంగా దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద పడతాయి అనుకున్నప్పటికీ దానం నాగేందర్ మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కొంత ఉంది. ఎందుకంటే గతంలో మొన్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా కారు గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ గుర్తుపైన లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగారు. సో ఖచ్చితంగా అతను పార్టీ మారినట్టుగా ప్రత్యక్షంగానే కొంత ఆధారాలు ఉన్న నేపథ్యంలో దానం నాగేందర్ పై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఒక రకంగా స్పీకర్ మాత్రం దానికి భిన్నంగా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. సో ఎక్కడ కూడా పార్టీ మారినట్టు ఆధారం లేవని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మొత్తం ఎంటైర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు దానం నాగేందర్ కడియం శ్రీహరి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. తర్వాత పరిణామాలు రాజకీయంగా ఎలా ఉంటాయి, ఎందుకంటే ఖైరతాబాద్ విషయంలో ఖైరతాబాద్ స్టేషన్ ఎయిర్పోర్ట్ ఉప ఎన్నికలు రావచ్చు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సీనియర్ పనిచేశారు కాబట్టి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా గతంలో మంత్రులు పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళంతా వారు రాజీనామా చేయడం లేకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంత చర్చ జరిగింది రాష్ట్ర రాజకీయాల్లో. కానీ స్పీకర్ మాత్రం వాళ్ళ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. సో దీని తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కోర్టు అటాక్ ఉంటుంది, మరి కాంగ్రెస్ నుంచి ఎలాంటి అటాక్ ఉంటుందో మనం వేచి చూడాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దీనిపైన తదుపరి ఖచ్చితంగా పలు సందర్భాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఆ 8 మొత్తం పార్టీ మంది ఎమ్మెల్యే వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది. ఇవి త్వరలో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఒక రకంగా ఇప్పుడు ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ పార్టీ ఫిరాయింపుకి సంబంధించి ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ పూర్తి స్థాయిలో ఇక
10 మందికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, అదే సందర్భంలో దాడి నాగేంద్ర కడియం శ్రీహరి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఇక మొత్తంగా కూడా ఫిరాయింపు వ్యవహారంకు పులి స్టాప్ పడ్డ టైం. సో స్పీకర్ తరఫున ఒకవైపు సుప్రీంకోర్టులో స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పిన దరిమిలా స్పీకర్ కూడా పూర్తి స్థాయిలో అందరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో తన వద్ద పెండింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ న్యాయవాదులు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినింగ్ కూడా అయిపోయింది స్పీకర్ కార్యాలయంలో విచారణ నేపథ్యంలో. అల్టిమేట్ గా ఫైనల్ గా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సో స్పీకర్ నిర్ణయం పట్ల ఇలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎట్లాంటి రిజల్ట్ వస్తాయని చూడాలి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మరొకసారి ఈ వ్యవహారం అంతా సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. సో సుప్రీంకోర్టులో మరొకసారి 2 వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, ఎవరు గొప్ప అనేది కూడా తలొస్తారు. ఎందుకంటే స్పీకర్ మొత్తంగా కూడా శాసన వ్యవస్థలో స్పీకర్ కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయి. ఆ స్పీకర్ ఉన్నటువంటి విచక్షణ అధికారుల నేపథ్యంలో తను ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంటుంది అనేది ఒకవైపు శాసన వ్యవస్థ చెప్తుంది. శాసన వ్యవస్థ వచ్చే న్యాయం వచ్చే ఎవరైతే స్పీకర్ తరఫు న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చెప్తూ పడుతుంది. మరోవైపు అంత మొత్తంగా కూడా న్యాయ వ్యవస్థ కొన్ని పరిధులు ఏం లేవు. ఎక్కడైనా సరే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో కొంత ఖచ్చితంగా అక్కడికి సంబంధించినటువంటి బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం న్యాయవాదుల కోర్టుకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి విషయంలో అయినా కోర్టు అవసరమైతే చట్టంలో కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి గతంలో వాదన జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం పైన ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 2.5 సంవత్సరాలు ఉంటుంది, మరొక 2.5 సంవత్సరాలు ఉంది. సో మన గతంలో కూడా మనం అంటే మన అనుభవాలు చూస్తే చాలా సందర్భాలు చూస్తాం. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అర్హత పిటిషన్ విషయంలో కొన్ని సందర్భాల్లో ఎన్నికలు ముఖ్య క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరొకసారి సాధారణ ఎన్నికలు వస్తున్న క్రమంలో 3 నెలలు 6 నెలల వ్యవధిలో 10 ఫలితాలు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. రిజల్ట్ తీసుకోవచ్చు, అక్కడ నిర్ణయాలు తీసుకున్నట్టే కోర్టులో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంత సుదీర్ఘ ప్రక్రియ. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది? ఒకవైపు చాలా సందర్భాలు ప్రజల్లో ఉన్నాయి, ప్రజల్లోనే ఈ వ్యవహారం చేసుకుంటాం. మరోవైపు కోర్టులో వైపు చట్టపరమైన కోర్టులో పోరాడుతూనే మరోవైపు ప్రజల్లో కూడా ఈ అంశంపై తెలుసుకుంటామని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తున్న పరిస్థితిలో ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఉన్నారు. సో సుప్రీంకోర్టుకు సంబంధించి మళ్ళీ ఇలాంటి తీర్పు వస్తున్న వ్యక్తులు ఎప్పుడు దీనికి సంబంధించి పిటిషన్ పై ఎప్పుడు సుప్రీంకోర్టు విచారణ తీసుకొని తదుపరి ఆదేశాలు ఎప్పుడు ఇస్తామని వెయిట్ చేయాలి. అదే సందర్భంలో ఇక స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధిక్కరిస్తుంది. సుప్రీంకోర్టు ఏమైనా సవాల్ చేసే అవకాశం ఉందా? సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కొంత ఆలోచించాలి. మొత్తం ఎన్నికల వ్యవహారం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఏమో 2 రకాల అంశాలు. ఎందుకంటే స్పీకర్ సంబంధించి మాత్రం దాని నాగేందర్ లోక్సభ సంబంధించి లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినా కూడా అనర్హత వేటు ఎందుకు వేయలేదని ఒక ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ ప్రజల నుంచి కూడా కొంత అనుమాన సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఎలాంటి సమాధానం వస్తుందంటే అభివృద్ధి కింది తెచ్చినప్పటికీ ఇంత ఒక రకం మోరల్ గా రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా కొన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు రాజకీయంగా కొన్ని సవాళ్లు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి స్పీకర్ ఎలాంటి జవాబు చెప్తారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఒక రకంగా సంచలన నిర్ణయం. మొత్తానికైతే గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి ఈ రోజు అధికారికంగా స్పీకర్ ఈ 2 ఎమ్మెల్యే దాడి నాగేందర్ కడియం శ్రీహరి విషయంలో నిర్ణయం తీసుకోవడంతో పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడ్డది. సో మొత్తంగా కూడా ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది పొలిటికల్ గా దీనికి సంబంధించి? సో పొలిటికల్ గా మాత్రం ఖచ్చితంగా 2 పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కొత్త బీజేపీ 3 పార్టీలు మొత్తం ఈ వ్యవహారం పైన అంశం పైన పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం కావచ్చు, మాటలు ఇంట్లో కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు పార్టీ మారిన వాటికి సంబంధించి ప్రశ్నించినప్పుడల్లా గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది అనేది కూడా కొంత ప్రశ్నలు ఏర్పడే పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా పరిస్థితులు తలసాలు లాంటి వాళ్ళు కొంతమంది టీడీపీ నుంచి బీఆర్ఎస్ వెళ్ళిన పరిస్థితి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మంత్రులైన పరిస్థితి, టీడీపీ నుంచి తలసాని కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సత్యాయుధర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరికి సంబంధించి కూడా కొంత ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో మొన్న విచారణ సభలో చెప్పింది అల్టిమేట్ గా పార్లమెంటు చట్టం తీసుకుని ఒక నిర్దిష్టమైన ఒక చట్టం ఉండాలి. సో ఎందుకంటే నేతలు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజలకు సంబంధించి ప్రజలు ఎంతో ఎన్నుకోబడ్డ నాయకులంతా కూడా తమ అవసరాల దృష్ట్యా తమకు సంబంధించినటువంటి తన వ్యక్తిగత అవసరాల దృష్ట్యా పార్టీ మాత్రం తనకి ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిపం పెట్టి పార్టీ మాట సహేతుకం కాదు. దీనికి సంబంధించి కేవలం కొన్ని రాష్ట్రాల పరిస్థితమైన కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో
దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, నాయకులు ఒక పార్టీకి సంబంధించి తరఫున రిప్రజెంటేటివ్ గా ఉండి ఆ తర్వాత తమ అవకాశం కోసం సులభం కోసం అధికార పార్టీ వైపు చూడడం మాత్రం కరెక్ట్ కాదు కదా. సో ప్రశ్నించే వైపు, ఎందుకంటే ప్రజల వైపు ప్రజలు ఎదుర్కోకపోతావా, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ఆ విధంగానే ఉండాలి. కాబట్టి అవసరాల దృష్టి తమ సొంత లాభం కోసం, సొంత ఆపేక్ష కోసం పార్టీలు మారడం కరెక్ట్ కాదని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. సో అల్టిమేట్ గా మాత్రం దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది అన్ని రాజకీయ పార్టీల నుంచి. సో ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఒకలాగా ప్రవర్తిస్తాయి, అధికార పక్షంలో ఉండగానే మొత్తం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కొంత నీతులు తూపుతూ చెప్తా ఉంటారు పార్టీ మాత్రం కరెక్ట్ కాదు అదని. కానీ అధికారంలోకి వస్తే మాత్రం వన్స్ దాన్ని పూర్తిగా భిన్నంగా వ్యవహరించిన పరిస్థితి దీనికి ఏ పార్టీ కూడా అర్థం కాదు. సో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారు అవకాశం దొరుకుతున్న వల్ల ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు గాలం వెళ్ళి తమ పార్టీ బలం పెంచుకోవడానికి, అధికార పార్టీ బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఇది చేస్తారు. సో దీనికి సంబంధించి అందరూ రాజకీయాలు తీసుకుంటాం, మేధావులు కావచ్చు, విద్యావంతులు, మేధావులు కోరుకుంటుంటే న్యాయవాదులు కూడా చెప్తున్నారు. అల్టిమేట్ గా దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఒక చట్టం రావాలి. ఎందుకంటే పార్టీ మారడం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపై అన్నతగేటు పోయాల్సిందే, లేదంటే పార్టీ మారకుండా కొన్ని నిర్దిష్టమైన చట్టంలో కొంత నిబంధనలు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుందో అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం మాత్రం, జగన్ ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనంగా మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెప్పించే పెద్ద ఎత్తున ఒక చర్చకు తెరలేకినట్టు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యే వ్యవహారంలో కడియం తయారు కావచ్చు, దాని నాగేశ్వరం, మిగతా 8 మందికి మాత్రం ఆధారాలు లేవని చెప్పేసిన కొంత పార్టీకి సంబంధించి మీద గతంలో జరిగిన నేపథ్యంలో వారికి సంబంధించి 8 మంది విషయంలో కొంత లిబరల్ గా ఉన్నప్పటికీ ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఖచ్చితంగా స్పీకర్ పై కూడా కొంత విమర్శలకు అవకాశం ఉండే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఇతర కూడా స్పీకర్ కార్యాలయంపై, స్పీకర్ పై కూడా నేరుగా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం, స్పీకర్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఆ విషయం. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం అన్నారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా వివరించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో సమాధానం చెబుతారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.